వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మహానాడులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళలకు పలు సంక్షేమ పథకాలు ప్రకటించారని, రాబోయే ఎన్నికల్లో మహిళలందరూ తెలుగుదేశం పార్టీని ఆదరించాలని గూడూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి, పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు అందించే అనేక సంక్షేమ పథకాలను మహానాడులో మాజీ ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల్లో మహిళలకు నెలకు 1500 రూపాయల నగదు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి మహిళలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు మహిళా కార్యదర్శి శ్రీమతి నరసమ్మ, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు తాళ్ల సుబ్బమ్మ, పట్టణ మహిళా అధ్యక్షులు గుండాల శ్రీదేవి, మాజీ కౌన్సిలరు షేక్ నూర్జహాన్, పిల్లెళ్ల శ్రీదేవి, నిమ్మల సరస్వతమ్మ, గూడూరు మండల మహిళా అధ్యక్షులు మల్లి శ్యామల, నియోజకవర్గ మహిళా సభ్యులు మాధవి, అంకమ్మ, సుమతి, సుభరత్నమ్మ, లక్ష్మి, ఆదిశేషమ్మ తదితరులు పాల్గొన్నారు. స్థాపకులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోధించినటువంటి మహానాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకి ఆయన ఆస్తిలో సమాన హక్కు లాంటి ఎన్నో కార్యక్రమాలు మహిళలకి చేయడం జరిగింది. ఆయన అతి తక్కువ కాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరమపదించడం, ఆ పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఆయన బుధస్తంభాలపైన వేసుకొని 40 సంవత్సరాలుగా ఈ పార్టీని ఆయన నడిపించడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఈ 40 సంవత్సరాల్లో ప్రతి మహిళ ఆర్థికాభివృద్ధి చెందాలి, ఆర్థికంగా బలోపేతం చెందాలి, ప్రతి మహిళ ఒక వ్యాపారవేత్త కావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఆనాడు దీపం పథకం కింద పొదుపు డ్వాక్రా సంఘాల మహిళలందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంలో పేదలను గుర్తించి చంద్రన్న బీమా అనేది ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దాని మీద ఎన్నో వేల మంది, లక్షల మంది లబ్ధి పొందిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అదేవిధంగా అభయహస్తం లాంటి పథకాలు, ఎన్నో మహోత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి ఆలోచించడం జరిగింది. మరి ఈ 2019లో ఎలక్షన్లో ఈ పాదయాత్రలో వైసీపీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్ర చేస్తూ మహిళలందరినీ కూడా ఊరూరా తిరిగి వాళ్ళకి లేనిపోని హామీలు, చంద్రబాబు నాయుడు మీద అసత్య ప్రచారాలు చేసి ఒక్క అవకాశం నాకు ఇస్తే మీ అందరినీ అందలాన్ని ఎక్కిస్తానని అందరికీ ఆశ కల్పించి ఒక్క అవకాశం అనేటువంటి పేరుతో ఆయన గెలవడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ కానీ, మహిళలకు అన్ని రకాల ఇబ్బందులు పెట్టడం మాత్రమే జరుగుతుంది. కనీసం డ్వాక్రా సంఘాల్లో కష్టపడి రూపాయి దాచుకున్నట్టు నడిపించడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఈ 40 సంవత్సరాల్లో ప్రతి మహిళ ఆర్థికాభివృద్ధి చెందాలి, ఆర్థికంగా బలోపేతం చెందాలి, ప్రతి మహిళ ఒక వ్యాపారవేత్త కావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఆనాడు దీపం పథకం కింద పొదుపు డ్వాక్రా సంఘాల మహిళలందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంలో పేదలను గుర్తించి చంద్రన్న బీమా అనేది ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దాని మీద ఎన్నో వేల మంది, లక్షల మంది లబ్ధి పొందిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అదేవిధంగా అభయహస్తం లాంటి పథకాలు, ఎన్నో మహోత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి ఆలోచించడం జరిగింది. మరి ఈ 2019లో ఎలక్షన్లో
ఈ పాదయాత్రలో వైసీపీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్ర చేస్తూ మహిళలందరినీ కూడా ఊరూరా తిరిగి వాళ్ళకి లేనిపోని హామీలు చంద్రబాబు నాయుడు మీద అసత్య ప్రచారాలు చేసి ఒక్క అవకాశం నాకు ఇస్తే మీ అందరినీ అందలాన్ని ఎక్కిస్తానని అందరికీ ఆశ కల్పించి ఒక్క అవకాశం అనేటువంటి పేరుతో ఆయన గెలవడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ కానీ మహిళలకు అన్ని రకాల ఇబ్బందులు పెట్టడం మాత్రమే జరుగుతుంది. కనీసం డ్వాక్రా సంఘాల్లో కష్టపడి రూపాయి దాచుకున్నటువంటి పొదుపు నిధి కూడా స్వాహా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అభయహస్తం ఎల్ఐసి పాలసీలో 2,000 కోట్ల రూపాయలు అది కూడా ఆయన సొంతంగా వాడుకోవడం జరిగింది. మరి ఒక మహిళలకే కాదు, యువతకే కాదు, ఎవరికి ఆయన చేసిన మేలేమీ లేదు. కానీ ప్రజలు 4 సంవత్సరాల నుంచి ఈ పెరిగిన అధిక ధరలతో నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ 2024లో జరగబోయే ఎలక్షన్లో మరి మన చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో ఒక మహోత్తరమైనటువంటి మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. మరి మహాశక్తి అనేటువంటి ఈ మేనిఫెస్టోలో ఆయన ప్రతి మహిళ ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణించే అవకాశం ఆయన కల్పించాడంటే అసలు ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయలేదు అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అమ్మఒడి తీసేస్తారు, ఇవన్నీ మీకేముండవు, చంద్రబాబు నాయుడు గెలిపిస్తే అనేటువంటి మాటలు ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తెలియజేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ గూడూరు నియోజకవర్గం లో ఉన్నటువంటి మహిళలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం. ఈనాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచుకొని తిని లాస్ట్కి మన ఇల్లు వాకిళ్ళు కూడా అమ్ముకొని తినే పరిస్థితి కనబడతా ఉంది. మీరందరూ ఆలోచన చేయాలి. మీ అమ్మఒడి ఎక్కడికి పోదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలున్నా ఇవ్వడం జరుగుతుంది. దీనికి నమస్కారం. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఎంతో గొప్పగా పండుగల నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమం 2023 ఈ సంవత్సరంలో ఒక కొత్త వరవడిని సంతరించుకుంది. ముఖ్య కారణం మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలతో పాటుగా మహానాడు నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణం. దాంట్లో మేము కూడా భాగస్వాములు అవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకి, నిరుపేదలకి కూడు గూడు గుడ్డ ముఖ్యంగా అవసరమైనటువంటి నిత్యావసరాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని కల్పించినటువంటి మహనీయుడు, గొప్ప తత్వవేత్త మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయనకి మా మహిళలందరి తరపున కూడా గొప్పగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన బాటలో తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాలుగా తన భుజస్కంధాల మీద నడిపిస్తున్నటువంటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పెద్దలు, జాతీయ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో మన మహిళలకు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్నో మహిళలకి గొప్ప అవకాశాలు, బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి కూడా చనిపోయినప్పుడు కూడా చంద్రన్న బీమాతో భరోసా కల్పించి అడుగడుగున విద్య, వైద్యం, అదేవిధంగా కాటి వరకు కూడా తోడున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే పందాలో ఇప్పుడు కూడా గతంలో 2019 ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మోసపూర్తి మాటలు విని ఒక్క అవకాశం అని అందరూ కూడా మహిళలు కూడా మోసపోయారు, ఒక్క అవకాశం ఇచ్చారు. ఈరోజు ఆ ఒక్క అవకాశం ప్రభావం ఏదైతే ఉందో అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా బాధపడుతూ ఉన్నారు. దానికి నిలువెత్తు నిదర్శనం బస్సులు ఆపేసినా, ఎన్నో రకాల ఆటంకాలు సృష్టించినా కూడా నిన్న మహానాడు జరిగిన విధానం చూస్తే అందరికి కూడా ఈ విషయం బట్టబయలైంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందు వరకు చేస్తున్న ప్రచారాన్ని చెంపపెట్టుగా
అంటే మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మేము ఇస్తున్నటువంటి పథకాలన్నీ ఆపేస్తారు, కాబట్టి ఈసారి కూడా మాకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టండి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలని వాటిని కట్టడి చేస్తూ నిన్న మేనిఫెస్టో మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. మహిళలకు ప్రత్యేకంగా మహిళల్ని గతంలో కూడా నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే మహిళలకు పెద్దపీట వేశారో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దపీట వేస్తూ మహిళలకి మహాశక్తి అనే ఒక పేరు పెట్టి, అంటే మహిళలంటేనే శక్తివంతులు, శక్తిమూర్తులు, మహిళల్ని పోలుస్తూ ఆయన పెట్టినటువంటి పేరు కూడా ఎంతో హర్షణీయం. మేము సదా ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మహాశక్తి పేరుతో ఆయన మనకు మహిళలకు దాదాపుగా ఇప్పుడు ఒక ఇంట్లో చదువుకునే బిడ్డలు ఉంటే ఎంతమంది ఉన్నా, 2 ఉన్నా 3 ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా ఆ బిడ్డకి తల్లికి వందనం అనే పథకం ద్వారా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను అని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ నుంచి 59 సంవత్సరాలు పూర్తయిన మహిళల వరకు కూడా వాళ్ళకు కూడా ఆడబిడ్డలకి ప్రత్యేకంగా వాళ్ళకి పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెలకి 1,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వాళ్ళకి జమ చేసే విధంగా పథకాలను రూపొందించడం జరిగింది. అదేవిధంగా దీపం పథకాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆడబిడ్డలు కట్లిపోయ దగ్గర కూర్చొని కళ్ళల్లో నీళ్లు గార్చుకుంటే ఇబ్బంది పడుతున్నారని దీపం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు అదే దీపం పథకం 10 ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఆడబిడ్డల కోసం ఆయన ఉచితంగా ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా నాయకులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నిన్నటి రోజున రాజమహేంద్రవరంలో మహానాడు కార్యక్రమానికి మన ప్రీతమ నేత, గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారితో కలిసి మేము పాల్గొనడం చాలా సంతోషదాయకం. నిన్నటి రోజున అక్కడ కనీవిని ఎరగని చరిత్రలో కనీవిని ఎరగని విధానంగా మహానాడు కార్యక్రమం ఎంతోమంది యువకులు, మహిళలు, అందరూ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆ కార్యక్రమాన్ని ఎంతో విధంగా విజయవంతం చేశారు. నిన్న మన బాబు గారు మన నందమూరి తారక రామారావు శతదినోత్సవం సందర్భంగా మనకి నిన్న మహిళలకి మహాశక్తి, రేపు మన అధికారం వస్తే మన మహిళలకి ఏం చేయాలని చెప్పి కూడా నిన్న మేనిఫెస్టో విడుదల చేశారు. దాంట్లో మహిళలకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇచ్చే పరిస్థితిగా హామీ ఇచ్చాడు. అలాగే ప్రతి ఇంటికి, కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా కూడా మన బాబు గారు మనకు హామీ ఇచ్చారు. ఎన్నో విధాలుగా మహిళలకి దోహదపడే విధానంగా మన నందమూరి తారక రామారావు గారు ఎలాంటి మనకి హామీలు ఇచ్చాడో ఆ రోజు మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి మన ఒక మంచి స్థానాన్ని నిలబెట్టినటువంటి ఆ రోజు రామారావు గారు అదే మార్గంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎన్నో విధాలుగా ఎన్నుదంటూ ఉంటూ, అలాగే బీసీలకి మేమున్నాము, మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా చట్టపరంగా మేము చూసుకుంటామని చెప్పి కూడా నిన్న హామీ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు 28వ తేదీ జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నాము మన నియోజకవర్గం తరఫున. ఈరోజు మనం రాజమహేంద్రవరంలో మహానాడు పెట్టినందుకు మన ఎన్టీఆర్ శతదినోత్సవం 2-1గా జరిపిన దానికి చాలా సంతోషం. మా గూడూరు నియోజకవర్గం పార్టీ ఆఫీసులో మా సునీల్ అన్న పిలుపు మేరకు మన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో 5 పథకాలు విడుదల చేశారు. అవి ప్రతి ఒక్కరూ మహిళా శక్తి, మహిళలు ఏదైనా సాధించగలుగుతారనే ఉద్దేశంతో ఈరోజు మహిళలకే మన చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు గుర్తింపు, ఫస్ట్ మహిళలు ముందుకు వెళ్ళాలా అనే ఒక నిదానంతో మన స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ మహిళ బయట రావాలన్నా కానీ మహిళకి ఆస్తిలో సగం భాగం విడుదల చేసిన మన స్వర్గీయులు ఎన్టీ రామారావు గారికి ధన్యవాదాలు. అదే క్రమంలో మన పార్టీ వెనుకబడకుండా మన జాతీయ అధ్యక్షుడు ఒక క్రమశిక్షణ పుట్టిందంటే మన టీడీపీలోని ప్రతి ఒక్కరూ ఈ టీడీపీ క్రమశిక్షణతోనే 4 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా కూడా అలుపెరగని పోరాటం మన జాతీయ అధ్యక్షుడు కానీ, మన మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ అలుపెరగని పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మన 5 సంవత్సరాలు అభివృద్ధి పథకంలో తేవాలని మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకున్నాడు. కానీ మన జాతీయ
మన ప్రతిపక్ష నాయకుడు ఒక్క ఛాన్స్ అనే ఉద్దేశంతో తండ్రి లేడు తండ్రి జాలతో నడుస్తాడు. ఆ ఉద్దేశంతో రైతులు కూడా ప్రతి ఒక్కరూ రైతన్నని కాపాడుతాన ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అని మన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకుడిని ముఖ్యమంత్రి చేశారు. ఆయన స్టార్టింగ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సీట్లో కూర్చున్నప్పటి నుంచి ప్రజావేదిక 10 మంది ఇక్కడ నేడు ఉన్నామంటే 10 మంది కూర్చో ఉన్నాం. ప్రజావేదిక చేశాడు అండి. ప్రతి ఒక్కరూ ఏ పార్టీ వెళ్ళినా కూడా మనం వెళ్ళి మనకి పనులు చేసుకొస్తాం. మరుసటి రోజు 2 రోజులు పడుతుంది, 1 రోజు పడుతుందో ప్రతి ఒక్కటి వాళ్ళకి ఆ నుండి చేసుకొచ్చుకునేవాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ. కాబట్టి ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి ఒక క్రమశిక్షణ లేకుండా ఈ పరిపాలన ఈ 4 సంవత్సరాలు చేసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ మహిళను కూడా మన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా జీవిస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాద్ మరియు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, బత్తిని విజయ్ కుమార్, నరసయ్య, మురళి, తాళ్ళూరు శ్రీనివాసులు, అజీజ్, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పేద ప్రజలకు స్వర్ణయుగానికి నాంది పలికారు. గొప్ప గొప్ప పథకాలు పెట్టించి పేదవాళ్ళకు విద్య విషయం కానివ్వండి, ఆరోగ్య విషయం కానివ్వండి, రైతులకు రుణమాఫీలు చేయడం కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, అలాగే మహిళా సాధికారత కొరకు వాళ్ళకు పావలా వడ్డీలు కానివ్వండి, అలాగే మైనారిటీస్కి రిజర్వేషన్ కానివ్వండి, ఈ విధంగా ఎన్నో గొప్ప పథకాలు పెట్టిన విషయం మనందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు ఎవరు దృష్టి పడిందో ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, ఏ కక్షపరుడు దృష్టి పడిందో అకాలంగా మరణించారు. కానీ వెళ్తూ వెళ్తూ ఆయన కుమారుణ్ణి మనకించి ఆయన ప్రయాణం ఎక్కడ ఆగిపోయిందో అంతకు 2 అంతలు తీసుకెళ్ళేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం. ఈరోజు మన నాయకుడు, మన అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసిన తర్వాత కరెక్ట్గా 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. 4 సంవత్సరాలు కనుక ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చిందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా విద్య విషయంలో ఆ మహానుభావులు చేసే సేవ. ఎందుకంటే సమాజంలో నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, అసమానత్వం తొలగాలంటే విద్య పెద్ద ఆయుధం. దాని విద్య విషయంలో ఆ మహానుభావుడు చేసేది అమ్మఒడి దగ్గర నుంచి, 4 నెలల దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి, ఆ ట్యాబ్లెట్స్ మంచి పెట్టడం కానివ్వండి, విద్యాదీవెన, విద్యావసతి, గోరుముద్ద, కానుక ఎంతో చక్కగా చేస్తూ అంతకంటే గొప్పది నాడు నేడు చేసి మన పొడవ బలహీన వర్గాలకి. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పరిపాలనని పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దలు గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందాక గౌరవ శాసనసభ్యులు వారు చెప్పినట్టు 2004 నుంచి 2009 వరకు దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో, నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పచ్చు. వారు వచ్చిన తర్వాత ఎప్పుడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని సమాజంలో ముందుకు తీసుకెళ్తే సామాజికంగా, ఆర్థికంగా
విద్యాపరంగా అభివృద్ధి చెందుతుంది, అందరూ కూడా అసమానత్వం వెళ్ళి సమానత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రం 4 సంవత్సరాల పరిపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముందుకెళ్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల వారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి సంతోషిస్తున్నాం. ఈ 4 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ పోయినా కూడా ఎవరికి కానీ సామాన్యుడు కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబం యొక్క బాగు కోసం ఈరోజు ఎన్నో పథకాలు పెట్టి ఆయన ప్రతి కుటుంబంలో కూడా సంతోషం చూడాలని, ఆ ముఖాలలో ఆనందం వెల్లువిరియాలని ఆయన కోరుకున్నాడు. ఆ విధంగానే జరగడం చాలా సంతోషం. ఇలాగ పెద్దలు ఎమ్మెల్యే గారు ఇంకా పెద్దలు మాట్లాడడం జరిగింది. గూడూరు అభివృద్ధి అయితేనేమి మిగతా విషయాల్లో ఏ విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయో మనకందరికీ తెలుసు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి దాదాపు పూర్తిగా మరుగున పడిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ రోడ్ల మీదకి రావాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఆ మీడియా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీడియా ఈరోజు మనం టీవీ పెడితే మనకు ఉండేది ఒక ఛానలే, వాళ్ళకి 4-5 ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ గురించి చెప్పడానికి. కానీ ప్రజలకు తెలుసు ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అని మనకందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో మనం అలర్ట్గా ఉండాలి. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పరిధిలోని ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి మత్స్యశాఖ, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించామని రైతులు తెలియజేసిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆక్వా రైతులు మరియు మత్స్యశాఖ, ఎలక్ట్రిసిటీ అధికారులతో ఆర్టీఓ కిరణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల ఆక్వా రైతులు తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసి పలు సమస్యలు తెలియజేశారని, ఎంపీ గారి ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ స్థాయిలో ఆక్వా రైతులు, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ఆక్వా జోన్ మరియు నాన్ ఆక్వా జోన్ పరిధిలో రైతులకు వస్తున్న సబ్సిడీ, భూ సమస్యలపై చర్చించామని, వీటన్నింటిపై సమగ్రంగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఆక్వా రైతులు, వైసీపీ నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మత్స్యకారులు మరియు ఆక్వా రైతులు సమస్యలకు సంబంధించి అధికారులు మరియు ఈ తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరూ వెళ్ళి మన గౌరవనీయులైన ఎంపీ, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని కలిసి సమస్యలను నివేదించడం జరిగింది. గౌరవ ఎంపీ సూచనల మేరకు సబ్ డివిజనల్ కమిటీ ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసి ఇక్కడ రైతులు కానీ, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంటు, ప్రజాప్రతినిధులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరినీ కూడా ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ GONS 16లో ఉన్న ఆక్వా సమస్యలకు అనుగుణంగా ఎవరైతే సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలు అనేటివి ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను, అంటే ఆక్వా జోన్లో ఉన్న సమస్యలు ఏంటి, వాటికి సంబంధించిన రాయితీలు ఏంటి, అలాంటి సమస్యలు నాన్ ఆక్వా జోన్లో ఉన్న రైతులు కూడా ఈ సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్యలు అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సబ్సిడీ సమస్యలు కానీ, ఆక్వా రైతులకు సంబంధించిన వాటికి ఆక్వాకు ఫీడింగ్ సంబంధించిన
ఖర్చులు ఎక్కువగా అయిపోతున్నాయి. వాటిపైన రాయితీలు కల్పించడం కానీ, అలాగే ఈ కెమికల్స్ కాస్ట్ తగ్గించడం కానీ, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గించడం కానీ, ఈ ఆక్వా రైతులు ఏవైతే లబ్ధి పొందుతున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, నాన్ ఆక్వా జోన్లో ఉన్న రైతులు కూడా అలాంటి అవకాశం మాకు కల్పించాలన్న ఉద్దేశంతో, అలాగే ఆక్వా జోన్లో ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో అతి త్వరితగతిన కంప్లీట్ చేయించాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు వాకాడు, చిల్లకూరు, కోట మండలాల నుంచి ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. ఈరోజు ఒక జీవో 128 జీవోని ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది 4/4/2016లో. అంటే వ్యవసాయం అంటే ఒక వ్యవసాయమే కాదు, ఆర్థిక ఉద్యానవన పంటలు కానీ, లేకపోతే ఫిషరీస్ కానీ, లేకపోతే కోళ్ళ పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, పశువుల పెంపకం కానీ, ఇవన్నీ కూడా మనకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో భాగంగానే చూస్తూ GOMS 128 ప్రకారం వారి అనుభవంలో ఉన్న భూములకి దరఖాస్తు పట్టాలు 13 సంవత్సరాల తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము 13 సంవత్సరాలు భూ పంపిణీ కార్యక్రమం జరగలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు 13 సంవత్సరాల తర్వాత ఈ భూ పంపిణీ కార్యక్రమాన్ని ఎవరైతే సాగు చేసుకుంటూ ఉన్నారో ప్రభుత్వం, వాళ్ళకి యాజమాన్యపు హక్కు పత్రాలు కల్పించాలి, వాళ్ళకి యాజమాన్యపు హక్కులు కల్పించాలి, వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వాలి, టైటిల్ డీడ్ ఇవ్వాలి, ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమాల అభివృద్ధి పథకాలన్నీ వాళ్ళకి చేరాలి. భవిష్యత్తులో ఏమైనా భూసేకరణలో ఈ రైతులు కోల్పోయే రైతులకు పట్టా భూములకు సరిసమానంగా నష్టపరిహారం ఇవ్వించాలన్న ఉద్దేశంతో ఒక భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలో మనుబోలు పొదలకూరు రహదారిపై చెర్లపల్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట గ్రామానికి చెందిన ముత్యాలయ్య అనే 45 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ముత్యాలయ్య మృతదేహాన్ని మనుబోలు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు కోట మండల కేంద్రమైన కోట గ్రామానికి చెందిన ముత్యాలయ్య మనుబోలు మండల పరిధిలోని బండేపల్లి గ్రామంలో వంట పని నిమిత్తం కూలి పనికి వెళ్లగా చెర్లపల్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు దాటుతుండగా ఒక గుర్తు తెలియని వాహనం ముత్యాలయ్యను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ముత్యాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ముత్యాలయ్యకు భార్య మరియు 4 ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద అయిన ముత్యాలయ్య మృతి చెందడంతో ముత్యాలయ్య పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సంఘమిత్ర రైలులో ప్రయాణిస్తూ బీహార్కు చెందిన ఒక వృద్ధుడు గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు బీహార్ రాష్ట్రం మోతీటోలా ఆరా ప్రాంతానికి చెందిన 67 సంవత్సరాల వయసు కలిగిన కల్పనాథ ప్రసాద్ అనే వృద్ధుడు బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కల్పనాథ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు నుంచి స్వగ్రామానికి సంఘమిత్ర రైల్లో సోమవారం బయలుదేరాడు. గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో గూడూరు నాయుడుపేట మార్గ మధ్యంలో గుండెపోటుకు గురై కల్పనాథ ప్రసాద్ మృతి చెందాడు. గూడూరు రైల్వే పోలీసులు కల్పనాథ ప్రసాద్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ వీరభద్ర దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా కీర్తి శక్తులు శ్రీ నావూరు సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం అర్ధాంగైనటువంటి నావూరు ప్రవీణమ్మ గారు, వాళ్ళకి 3 కుమార్తెలు శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు, శ్రీమతి సుష్తా గారు, హరిత గారులుగా అన్నదాతలుగా వ్యవహరించారు. వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదానం చేస్తున్నారు.
కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆరోగ్య ఐశ్వర్యాలు కోరుకున్నాము. వికలాంగులకి గత 15 సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నాము. 16వ సంవత్సరం ఎంటర్ అయింది. ఈరోజు వికలాంగులకి ఇక్కడికి ప్రసాదం తినేదానికి రాలేదు కాబట్టి వాళ్ళ ఇళ్ళకి చేర్చేట్టుగా మొదట ప్రారంభించాము. అన్నదానం ప్రారంభించి 12 సంవత్సరాలు జరుగుతుంది. ఇది కూడా దాతల సహకారంతో దాతలు ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అండ్ వాళ్ళకంతా ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.